దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. ఈ దినమున నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథంలోని మనం చదువుదాం. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని వాక్యం ఈ దినమున నడిపించే జీవవాక్కుగా, నిన్ను బలపరిచే జీవవాక్కుగా, నీకు సహాయము చేసే దేవుని మన్నాగా ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ మార్గంలన్నీ కూడా దేవునికి నువ్వు అప్పగించు. రెండో మాటగా, నువ్వు ఆయనను నమ్ముకొని నువ్వు కార్యం జరిగించినట్లయితే నీ కార్యములన్నీ కూడా ఆయన నెరవేరుస్తానని ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను నమ్ముకుంటే నీ కార్యములు జరగవు. లోకములో ఉన్నటువంటి అధికారులను నమ్ముకుంటే నీ కార్యాలు జరగవు. లోకములో ఉన్నటువంటి ప్రభుత్వాలను నమ్ముకుంటే నీ కార్యాలు జరగవు. నీ బంధువులను నమ్ముకుంటే, నీ అన్నదమ్ములను నమ్ముకుంటే, నీ అక్కచెల్లెలను నమ్ముకుంటే, నీ యొక్క తోబుట్టులను నమ్ముకుంటే, నీ వారు అనుకునే వారిని నువ్వు నమ్ముకుంటే, ఈ లోకంలో ఖ్యాతి కలిగిన వారిని నువ్వు నమ్ముకుంటే, దేవుని బిడ్డలారా, కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని యొక్క కార్యం నీ పట్ల నెరవేరాలంటే, దేవుని యొక్క చిత్తము నీ పట్ల నెరవేరాలంటే, ప్రభు జరిగించాలనుకున్న కార్యము నీ ఏడల చేయాలనుకుంటే, దేవుని బిడ్డలారా, నువ్వు నీ మార్గములన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీవు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీ ప్రయత్నాలన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీవు ఆయనను నమ్ముకొని నీ పనిని జరిగించు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యాలను నెరవేరుస్తాడు. నీ పట్ల ఆయన కార్యాలను నెరవేరుస్తాడు. మన హృదయాలు లోకం వైపు ఉండి దేవుని యొక్క కార్యాలు జరగాలంటే దేవుని కార్యాలు జరగవు. మన మనస్సు లోకం పైన ఉండి దేవుని కార్యాలు జరగాలంటే దేవుని కార్యాలు జరగవు. మన ఆలోచనలు లోక సంబంధంగా ఉండి దేవుని కార్యం మన పట్ల జరగాలంటే దేవుని కార్యము జరగదు. దేవుని కార్యము ఈ దినమున నీ పట్ల జరగాలనంటే నీ హృదయము దేవుని ఆనుకున్నదిగా ఉండాలి. దేవుని యొక్క కార్యము నీ పట్ల నెరవేరాలంటే నీ చేతులు, నీ హస్తాలు దేవుని వైపు ఆధారము చేసుకున్నవిగా, దేవుని యొక్క ఆశ్రయము చేసుకున్నవిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యము నీ పట్ల నెరవేరాలంటే దేవుని వైపు నువ్వు తిరిగిన వాడిగా ఉండాలి. దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న వాడిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉండాలి. దేవుని తట్టు చూస్తున్న వాడిగా ఉండాలి. దేవునితోనే సాగుతున్న వాడిగా ఉండాలి. దేవుని పైన ఆధారపడ్డ బిడ్డగా నువ్వు ఈ దినం ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన ఆయన చిత్తంలో ఉన్నటువంటి పనులన్నీ నెరవేరుస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్.